బాగా ఇష్టం సాగర సంగమంలో ఆ లాస్ట్ వేదం మణుమణి ఉన్నారు. అది ఏంటో తెలియని ఒక, అది వినగానే ఒక డ్రామా క్రియేట్ అయిపోతుంది. అది వేదం వేదం మణుమణి ఉన్నారు. వేదం అణువణుననాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో హంసానందీ రాగాలై వేదం వేదం అణువణుననాదం వినగానే ఏంటో ఒక ఫీలింగ్ వచ్చి నాకు నోస్టాలజిక్ అయిపోతుంది అది వినగానే. అది రాగం హంసానంది రాగం, అది అందుకనే హంసానంది అని రాశారు అందులో మాట ఆయన. ఇంకొకటి హంస అనే మాట వింటే యాక్చువల్గా ఆడు చనిపోబోతున్నాడు, హంస ఎగిరిపోయిందని అంటారు. బేసిక్గా హంస స్పిరిచువల్ దాంట్లో కూడా వాడతారు. ప్రాణం హంస లాంటి పవిత్రమైనది, ఒక తెల్లటి కాంతి పుంజం లాంటి దేహం. అవును, సో అది వెళ్ళిపోయింది అని బేసిక్గా, అందుకని దానికి కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే చనిపోవడానికి ముందు పాడుతూ ఉంటాడు. కానీ ఆ స్థాయిలు మంచి స్థాయిలు ఎత్తుకున్నాడు ఆయన ఇళయరాజా. ఆ స్థాయిలో ఎత్తుకోవటంలోనే గమగస మగస గస నీసా నిదమగ నిదమగ దమగ మగ మగ సరే సాని గమగని గమ గమ దమ దని దని సాని రే. అది ఎట్లా వచ్చిందంటే ఆ పాట, అది ఎవరో కంపోజ్ చేశారు, మన ఇట పాడాలి ఇదంతా ఉందన్నట్టుగా ఉండదు. అది ఒకడెవడో వాళ్ళు ఒక ఇన్నర్ సెర్చ్ చేశారు. అది ఇన్నర్ శక్తి, అది ఇన్నర్ శక్తి అంటామే. వాడు వెతుక్కున్నాడు ఏదో అన్నట్టు, వెతుక్కుంటే ఉంటుంది. ప్రోబింగ్ యువర్ వే ఇన్ ది డార్క్. పర్ఫెక్ట్ అట్లా ఉండాలని అనుకున్నప్పుడు మనం అలా చెప్పినప్పుడు మహానుభావులు అందుకనే వాళ్ళకి దండం పెట్టాలి ముందర మనం. ఎందుకంటే మనకు ఐడియా రావటం ఒక ఎత్తే, దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దానికి తగ్గ రెండో ఎత్తు, మూడో ఎత్తు ఆ ఇళయరాజా, అంతకంటే పై ఎత్తు బాలసుబ్రహ్మణ్యం. వీటన్నిటినీ క్రోడీకరించి నాకు ఇవ్వటానికి ఇంతమంది చేయాలి. ప్రేరేపణ నాది కావచ్చు, ఇగ్నిషన్ స్విచ్ నాదే కావచ్చు. ఫస్ట్ గేర్ ఒకళ్ళు, సెకండ్ గేర్ ఒకళ్ళు, థర్డ్ గేర్. ఒక మాట అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటే, యాక్చువల్గా ఈ పాట వింటుంటే ఏం చెబితే అది చెయ్యాలి అని ఒక సంగీత దర్శకుడు అనిపిస్తుందండి. నాకైతే కూడా అందట్లేదు. అది చెప్పాడు కాబట్టి ఆయన విశ్వనాథన్. అది కరెక్టే లేదు. ఏమి చెప్తే అసలు అలాంటిది ఒకటి చెయ్యాలి అంటే, ఏమి కదిపితే, ఏ కార్డు కరెక్ట్గా మనం ముట్టుకుంటే ఆ పాట చేయాలనిపిస్తుంది, అది చెప్పటం సామాన్య విషయం కాదు. ఒక ఇన్స్పైర్ చేయటం అనేది ఇప్పుడు ఫస్ట్ అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు, నాకు అదంతా ఆలోచించి నేనంతా అయిపోయి రెడీగా ఉన్న పాట కావాలన్నప్పుడు వచ్చి కూర్చుంటున్నావు. నువ్వు పాట డిస్కషన్లో త్రూఅవుట్ కనుకుంటే, నా స్టోరీ డిస్కషన్లో నువ్వు ఇంబైబ్ అయి ఉంటావు. నీకు కూడా లోపల నరాల్లో నా కథ నీకు జీర్ణించుకుంటావు. ఇప్పుడు వచ్చావు ఫ్రెష్గా. నువ్వు ఓ రైటర్ అప్పుడే వచ్చాడు, లిరిక్ రైటర్ అప్పుడే వచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడే వచ్చాడు. నువ్వంది కరెక్టే చాలా. ఎందుకంటే మనం ఇంత చెప్తే రాసేవాడికి ఆయన మహాదేవన్ గారు ఎప్పుడు ముందర రాయించుకుంటాడు, ఆయన పాట ట్యూన్ ఇవ్వడు. అప్పుడు వాళ్ళకి బాగా లోపలికి ఎక్కేదాకా నరాల్లోకి ఇంట్రావీనస్ ఇంజక్షన్లు 4-5 ఇచ్చేసిన తర్వాత, అంటే చెప్పడం గొప్పతనం ఉంది కాదు, చెప్పడం నా బాధ్యత. శంకరానాథ శరీర పాడాలి అని ఉన్నప్పుడు అందరూ వచ్చారు. త్యాగరాజ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మిగతా బ్రాహ్మలు వీళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. ఒక్కసారి మంజు భార్గవి ఒక పచ్చత కాబట్టి అక్కడ కూర్చోగానే అందరూ లేచి వెళ్ళిపోయారు. అందరూ లేచి వెళ్ళిపోతే ఒక్క ఈయనను మంజు భార్గవి కూడా వెళ్ళిపోయింది. ఈయన శంకరుడు మిగిలితే నువ్వు ఉన్నావు కదా నాకు చాలు అన్నట్టుగా పాట రావాలండి అని చెప్పకపోతే ఇంకా ఎక్కువ మాటలు చెప్పుంటాం. లేదు సార్, అంటే నేను అనేది ఏంటంటే సార్, మీరు చెప్పే దాంతోపాటు చెప్పంది కూడా ఏదో ఉంటుంది సార్. అది అంటే ఇది చెప్పడం మూలంగానే ఈ చెప్పంది లోపలికి వెళ్తుంది సార్, అది సంగీతంగా బయటకు వస్తుంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు అదే శంకర శాస్త్రి గారు నన్ను, అంటే నేను ఎవరినో బాధ పెట్టాలని ఏదో మాట్లాడట్లేదు, అదే మంజు భార్గవి గారు, తర్వాత కమల్ హాసన్ గారు తెలుగులో చేసిన గుర్తుపెట్టుకునే సినిమాలన్నీ ఏం చేసినవి. సో అంటే ఇప్పుడు వాళ్ళల్లో విద్వత్తు లేదనా,
లేదంటే వాళ్ళ విద్వత్తుకు సరిపోయే పాత్రలు రాలేదనా, లేదంటే వాళ్ళ విద్వత్తుని వాడుకునేలా దర్శకులు పని చేయించుకోలేదనా, మీరు ఏది దేనికి టిక్కి పెట్టాలన్నా ఫైనల్గా వచ్చి ఇక్కడే వచ్చేయండి. సో మీరు ఏ ప్రశ్న వేసుకున్నా సమాధానం వచ్చి ఆన్సర్ ఒకటే, అన్నిటికీ ఆన్సర్. 5 మార్కుల ప్రశ్న అయినా 1 మార్కు ప్రశ్న అయినా దేనికైనా కానీ అంతే. ప్రూఫ్ ఎగ్జాంపుల్ అదే కే విశ్వనాథనే రావాలి మళ్ళీ. ఎందుకంటే అది అంటే బేసిక్గా చాలా మౌలికమైన దశలో కథ అనుకోవడం దగ్గర నుంచి ఆయనకుండే సంస్కారం. అది దైవదత్తంగా ఇవ్వబడింది, కొంత అమ్మా నాన్నలు పెంచింది, కొంత ఆయన అలవాటు చేసుకున్నది. సో వీటన్నిటి మిక్సరే కదా ఆయన. సో అందుకని బేసిక్గా ఆయన ఆలోచించే విధానంలోనే, అంటే అసలు మొదట అక్షరం పెట్టేటప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు రాసుకునేటప్పుడే ఫస్ట్ పెట్టడంతోనే ఆయన ముందు ఆలోచించడమే, ఆ దారిలో ఆలోచించడం మొదలు పెడతాడు ఆయన. బేసిక్గా ఆటోమేటిక్గా అందరూ వచ్చి ఆ గ్రూవ్లో కూర్చుంటారు, దానికి సంబంధించిన వ్యక్తులే వస్తారు, వాళ్ళే వచ్చి కూర్చుంటారు అక్కడ. అదే సుందరరామూర్తి గారు ఎన్ని మాస్ పాటలు రాశారో మనకి తెలుసు, కానీ ఈయన దగ్గరికి రాగానే ఆయన వెంటనే మళ్ళీ. కానీ అది సంస్కారం, వాడి సంస్కారం త్రివిక్రమ్. ఆయన నేను లేనిదే రాయడు అసలు, బయట కూర్చొని రాస్తాడు, రాసి 2 పొలవులు లోపలికి పంపిస్తాడు పైగా. ఎందుకని నిజంగా అటు చెయ్యక్కర్లేదు ఆయన, అలా అది వాడి సంస్కారం అది. రాయలు నువ్వు చెప్పినట్టు రాయలేక ఆయన. అంటే గుర్ర పందాలంటే మనం గుర్రం మీద కూర్చుని కాదు కదా, పరిగెత్తక్కర్లేదు, దూరంగా ఎక్కడ ఉంది ఫోన్లో కూడా పందెం వేయచ్చు. కానీ గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకోవాలంటే మన దగ్గర ఉండి వెళ్ళి పోతున్నాం మాత్రం భూతం తిరువేంద్ర సీతారామ శాస్త్రి జంధ్యాలు కూడా వాళ్ళు చివరిదాకా అలా గౌరవం చూపించారు. ఏముంది గౌరవం చూపించడం లేదని. వాళ్ళు ఇప్పుడు సుందరామూర్తి గారు ఎదుట కానీ ఏముందో వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గుడిలోకి వెళ్తే ఏం చేయాలి ఎవరికి ఆటోమేటిక్ చెప్పులు బయట వదిలే వెళ్తాం లోపల. అది మనం అసలు ఇప్పుడు శంకరాభరణం, ఐ లైక్ దట్ గేమ్. శంకరాభరణం అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్, కర్ణాటిక్ క్లాసికల్, వాట్ ఎవర్, అంటే నాకు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. కానీ ఆ టైంలో మేము వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు సినిమాలు చూసే టైంలో శంకరాభరణం వచ్చి శంకరా అని అలాంటి పాటలు అండ్ టోటల్ అంత ట్రెడిషనల్గా శంకర్ శాస్త్రి గారి లుక్ కానీ, మంజు భార్గవ్ గారి లుక్ కానీ, ఇది అంటే ఇట్ ఈస్ దట్ వాజ్ లైక్ ఎ స్టన్నర్ ఫర్ ఎవ్రీ వన్. నేను ఒక్కనే కాదు, ఇట్ ఈస్ అంటే మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసారంటే, స్టూడెంట్స్ మేము అందరం ఎగబడి చూసాం ఆ సినిమా. అండ్ దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషన్. ఆచారానికి మరో పేరు అంటే శంకరాభరణం, ఎవ్రీథింగ్ ఇన్ దట్ యూనో. సో దాంట్లో ఇప్పుడు ఏంటి, ఒకటి మాకు నచ్చే వెస్టర్న్ మ్యూజిక్ని అగెయిన్స్ట్గా ఉన్న సినిమా. మనది ఏమాత్రం తక్కువ లేదు, మన సంగీతం కూడా దానికన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చెప్పడానికి ఎవరికి చెప్తున్నారు? వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు. అసలు మన మ్యూజిక్ మర్చిపోయి కంప్లీట్గా వెస్టర్న్కి షిఫ్ట్ అయిన వాళ్ళ ఆడియన్స్గా పెట్టుకుని వీళ్ళు రివర్స్ లాజిక్లో దే మేనేజ్ టు ప్రూవ్. కానీ మేబీ ఇట్ డిడ్ంట్ సస్టైన్. మేబీ విశ్వనాథ్ గారు తీసినప్పుడు సప్తపది లాంటి ఒక 5-6 సినిమాలు వచ్చి మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ దట్ రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ ఐ డోంట్ రిమెంబర్ హియరింగ్ ఎనీథింగ్ లైక్ దట్ యూనో. సో దాంట్లో నాకు చాలా ఫేవరెట్ మూమెంట్ మొత్తం ఫిలింలో. ఇప్పుడు ఫిలిం కాంటెక్స్లో ఒక ఎంతో వెలుగులో ఉన్న ఒక వ్యక్తి ఏదో కారణాల వలన ఈ వెస్టర్న్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చి మళ్ళీ ఆ వెలుగులోకి తీసుకురావడానికి ఒక శిష్యురాలు దాన్ని ట్రై చేసినప్పుడు దానికి ఉన్న ఒక కృతజ్ఞతతో అది చేసినందుకు ఆ వ్యక్తికి, అది నాకు ఎంత నచ్చిందంటే, పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా ఇటువంటి సేవ, అది దట్ ఫర్ మీ ఈజ్ బ్రిలియన్స్. నాకు ఇంకోటి ఫైనల్గా శంకరశాస్త్రి గారికి తెలుస్తుంది మంజు భార్గవ్ గారు చేశారు ఇదంతా, ఎవరు చేశారని తెలిసినప్పుడు జస్ట్ ఒక ఎక్నాలెడ్జ్మెంట్, అంటే అంతగానో సటిల్ రియాక్షన్ ఇవ్వలేదు. ఐ థింక్ దట్ ఈస్ ద విశ్వనాథ్ గారు ఎన్నో సినిమాలు తీశారు, బట్ దట్ ఈస్ థింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ మై కెరియర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అప్పుడేంటి, ట్రెడిషన్ నుంచి కూడా నేర్చుకున్నట్టే కదా. నేను ఆచారాలు నమ్ముతానా పాటిస్తానా పక్కన పెట్టి అంత ఖచ్చితంగా పాటించిన విశ్వనాథ్ గారి శంకరాభరణం నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను.
కానీ ఇట్స్ అంటే ఒక విజువల్ వస్తే మీరు విచారాలు, ఆయన ఆచారాలు, మీరు ఆలోచనలు, ఆయన ఆచారాలు, మీ ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారా అని అనిపిస్తుంటుంది. అంటే కానీ ఇంకోటి ఏంటంటే ఆలోచన కూడా ఆచారాల నుంచే కమ్యూనికేట్ అవుతుంది. క్యారీయింగ్ ఫార్వర్డ్ ఒక జనరేషన్ ఆలోచించిన ఆలోచనలు ఆచారాలుగా మారి నెక్స్ట్ జనరేషన్ వచ్చేప్పటికి డైరెక్ట్గా మీకు కాన్షియస్ కాకపోయినా కూడా ఎంతో కొంత కమ్యూనికేట్ చేస్తుంది అర్లీ జనరేషన్స్ థింకింగ్. సో విజువల్గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, ఒక పద్ధతి, ఒక తీరు, ఒక యూటిలిటీ అన్నీ ఉన్నాయి ఆచారాలు. ఇంట్లో నందులన్నీ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి గురుగారి ఇంట్లో. మీకు కూడా బెస్ట్ జ్యూరీ అవార్డ్ ఈ సినిమాకి వచ్చింది, అండ్ ఐ థింక్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది ఈ సినిమాకి. అంతకుముందు మీకు నంది అవార్డ్ వచ్చిందా? వాజ్ ఇట్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ? No, and when you get for an award for a film you really enjoyed working, people have really appreciated, and you see a new side in the actor. People have loved that kind of acting. You really feel good about it, and you enjoy that, the appreciation and the career lo kunne dorugutayi. It's just unfortunate that I couldn't do many more films. అంత బెస్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత ఆపర్చునిటీ మళ్ళీ చిన్న అబ్బాయి చేశారు, అది కూడా చాలా రోజులు అయింది చేసి. గివెన్ అ ఛాన్స్ వుడ్ యూ? Yeah, we'll all, that's why in fact I felt like I was again, even though it was not his film, when I worked that in Kalsunavara, it was like I never felt so happy in my life. I mean, it was like when he came back and we worked so well, and it was so enjoyable, and I was so happy that he came and worked in my film, in Nanagar's film. Being a son of a very senior producer, మీకు కానీ రామనాయుడు గారికి కానీ అన్నయ్య గారికి కానీ పెద్దవాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ లాగా అనిపించి అలా ఏమైనా అప్రహెన్షన్స్ ఉండేయా మీరు బిఫోర్? No, every single day, you won't believe it. After I got into film career, my brother and my father, no matter what films I did earlier, they kept on saying that you have to work with that Vishwanath garu. There's no other thing. ఎప్పటికైనా ఫస్ట్ ఒక సినిమా ఆయనతో నేర్చుకుంటేనే యూ లెర్న్ రియల్ యాక్టింగ్ అనేది. మన విశ్వనాథ్ గారి మానసిక మనస్తత్వం గురించి విశ్లేషించుకుంటే చాలు, వారి సినిమాల గురించి మనం విశ్లేషించుకున్నట్లు. అంటే ప్రతిదీ వారి మనసులో నుంచి ఉద్భవించినటువంటి సినిమాలే అన్నీ కూడా. అంటే వారికి సమాజం పట్ల ఎంత కన్సర్న్ ఉంది, సమాజం పట్ల ఎంత నిబద్ధత ఉంది, కళల పట్ల ఎంత మక్కువ ఉంది, వాటి పట్ల ఎంత ఆరాధన ఉంది, అలాగే మన సంప్రదాయాలు సత్సంప్రదాయాలు వీటి పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం ఎంత ఉంది, వాటిని కాపాడుకోవాలని తపన ఎంత ఉంది, ఇవన్నీ వారి మానసిక పరిస్థితుల్లో నుంచి మానసిక మనస్తత్వంలో ఉన్నటువంటి ఇవి ఆయన సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా హ్యూమన్ వాల్యూస్, మానవతా బంధాలు, అవి నిజంగా ఈనాటి సినిమాల్లో కానీ ఏనాటి సినిమాల్లో చూసినా వాటిని ఆలంబనగా చేసుకున్నా సరే వాటి ఇంటెన్సిటీ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటిది దాని ఆ విలువల్ని పూర్తిగా ఆయన సినిమాల్లో మనం సుస్పష్టంగా మనం చూడగలం. అట్లాగా ఒక ప్రతి సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకుంటారు, దానికి ఒక ఆన్సర్ చెప్తారు ఆయన సినిమాల్లో. అండ్ విశ్వనాథ్ గారి గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఆయన అత్యంత దగ్గర మనిషిగా ఉండే అదే నీ నమ్రత, అదే ఉన్నటువంటి. ఇవాళ మీరని పిలవాలా నువ్వని పిలవాలా నాకు అర్థం కాని టైంలో నేను ఒకసారి అన్నా కూడా అన్నమాట, ఏమని పిలవాలి, అది ఇది ఒకటా రెండా వారితో ఉన్న నాకు అనుబంధానికి, వారి పట్ల నాకున్న అభిమానానికి అలవోక వస్తూనే ఉంటాయి. చెప్పాల్సి బోల్డ్ అంత లోపల తన్నుకు వస్తున్నాయి మాటలు. నేనే రిస్టర్న్ అవుతున్నాను, ఎట్లాగా ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు అని దీని మీద. మీరు విశ్వనాథ్ గారికి చేసిన రెండవ సినిమా స్వయం కృషి చాలామందిని ఇన్స్పైర్ చేసింది, చాలామంది జీవితాల్లో ఎంతో మార్పులు తీసుకొచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి, స్వయం కృషితో ఏ స్థాయికైనా ఎదగచ్చు అనడానికి మీరే ఒక పర్ఫెక్ట్ నిదర్శనం సార్. స్వయం కృషి అనే సినిమా అదొక వ్యక్తిత్వ వికాసపు పుస్తకం లాగా మనం అనుకోవచ్చు. అది ఆ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అణిగిమణిగి ఉండాలి, ఒదిగి ఉండాలి. నిండా ఫలాలతో నా చెట్టు ఎలా ఎత్తి వంగి ఉంటుందో అలా ఉండాలి అని చెప్పినటువంటి కథ. గురువుగారు ముందు చెప్పినట్లుగా ఇందాక చిరంజీవి నేను ఆ సమయంలో శుభలేఖ సమయంలో ఎలాగా చూశానో, అప్పుడు ఎట్లా బిహేవియర్ ఉందో, ఈ రోజుకి
అదే రకంగా ఉంటాడు అంటే బహుశా ఆయన సినిమాలను చూసి ఆ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి ఆ రకంగా మేము నేర్చుకున్నామేమో అని కూడా అనుకోవచ్చు. సో ఇట్స్ ఎ లెసన్, ప్రతి సినిమా ఒక లెసన్. అందుకనే అది కేవలం వినోదాత్మకమే కాదు, అందులో విజ్ఞానం కూడా ఉంటుంది. అందుకనే అవి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లాగా అనుకుంటాను. అందులో స్వయం కృషి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ క్యారెక్టరైజేషను ఒక చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఒక పెద్ద షూ కంపెనీ ఓనర్గా ఎదిగి ఒక కార్లు మంది మార్బలం ఇంత హంగామా ఉన్నా సరే తను బేసిక్స్ని వదలలేదంటానికి, రూట్స్ మర్చిపోవటం లేదు, నేను మర్చిపోకూడదు అని తానుగా ఒక నిర్దేశించుకోవటానికి చక్కటి అట్మాస్ఫియర్లు పెట్టుకుంటాడు.